గుంటూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండర్ 19 SGS ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ జిల్లా సెలక్షన్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం 9 మంది చోటు దక్కించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు తెలిపారు. అలానే ఇద్దరు స్టేట్ టీంకు సెలెక్ట్ అయ్యారని పేర్కొన్నారు. బాలుర విభాగంలో దోసపాటి అనిల్, బాలికల విభాగంలో కొలకలూరి అనూహ్య ఎంపిక అయ్యారని వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, కపిలవాయి రాజేంద్ర ప్రసాద్, పాసం కృష్ణారావు, పివి అచ్యుతరావు మరియు ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈ నెల 16వ తేదీన అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున వాలీబాల్ స్టేట్ సెలక్షన్ జరిగినాయి. అవి గుంటూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ పోటీలని నిర్వహించడం జరిగింది. వాటిల్లో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 9 మంది మరి ప్రాతినిధ్యం వహించగా, అందులో బాలుర జట్టుకి ఒకళ్ళు, బాలికల జట్టుకు ఒకళ్ళు స్టేట్ టీంకి సెలెక్ట్ అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఈ విద్యార్థులు ఈ నెల 31వ తేదీ మరియు నవంబర్ 1-2 తేదీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్మనేరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. వీరు అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచి విజయం చేకూర్చి నేషనల్ స్థాయికి కూడా సెలెక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ విజయానికి తోడ్పాటును అందించినటువంటి ఫిజికల్ డైరెక్టర్ రాయలాంజలిని, అలానే మా ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు గారిని ఇద్దరిని కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, అలానే విద్యార్థులు ఇద్దరిని కూడా మరి మేము కాలేజీ మేనేజ్మెంట్ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ నెల 16వ తేదీన గుంటూరులో జరిగిన వాలీబాల్ స్టేట్ మీట్కి మా విద్యార్థులు ఇద్దరు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మొత్తం వాళ్ళు ఒక 9 మంది ప్రాతినిధ్యం వహించగా వీళ్ళిద్దరూ స్టేట్కి టీంకి సెలెక్ట్ కావడం జరిగింది. వారిలో మరి బాలుర విభాగంలో అయితే దోసపాటి అనిల్, అదేవిధంగా బాలికల విభాగంలో కొలకలూరి అనూహ్య వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ వాగ్దేవిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వటం జరుగుతుంది విద్యతో పాటు. దానిలో చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 120 మెడల్స్ మేము కైవసం చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళల్లో రిజర్వేషన్ కనుక చూసుకున్నట్టయితే 3% రిజర్వేషన్ తోటి హైయర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఏ విభాగానికి తీసుకున్నా కానీ ఆ రిజర్వేషన్ చాలా వర్తిస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ వల్ల చాలామంది ప్రతి సంవత్సరం మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఒక 20 నుంచి 30 మంది గవర్నమెంట్ కానిస్టేబుల్ అయితేనేమి వీటికి సెలెక్ట్ అయ్యామని వస్తూ ఉంటారు సంతకాల కోసమని. సో మేము అంటుంది ఏంటంటే ఇప్పటివరకు ఒక 2000 మంది స్టూడెంట్స్ని మేము కాలేజ్ స్థాపించినప్పటి నుంచి ట్రైన్ చేయటం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళలో చాలా వరకు ఒక 60% 50% బిట్వీన్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారనేది కన్ఫర్మ్ అయినది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ స్పోర్ట్స్లో వీళ్ళకి ప్రత్యేకమైన రాయితీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఫీజుల్లో, కాలేజీ ఫీజులో కావచ్చు. అదేవిధంగా వీళ్ళు స్పోర్ట్స్ మీట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అయ్యే ఖర్చులు కూడా ఆల్మోస్ట్ 50 to 60% మా కాలేజీ యాజమాన్యమే బేర్ చేయటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి విద్యతో పాటు మరి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని ప్రత్యేకంగా పేరెంట్స్ని అభినందించాలి. వాళ్ళు చాలా చొరవ తీసుకొని వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా ఆడే విధంగా ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగానే మేము కూడా దానికి సపరేట్ కరికులం అంటూ ఒకటి వేసుకొని వాళ్ళకి ఉదయం సాయంత్రం ఆ షెడ్యూల్ లేకుండా మరి ఆడేదానికి షెడ్యూల్ ఇచ్చుకుంటా ప్రతి దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేయటం జరుగుతుంది. విద్యార్థులు కూడా చక్కగా సహకరిస్తున్నారు. మరి ఈ కోఆపరేట్ చేస్తున్నందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.